ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 16వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 16వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. జటిలో ముండీలుచ్చితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్చన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తో బహుకృతవేషః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. జటిలో ముండీలుచ్చితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్చన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తో బహుకృతవేషః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. నుదుటన బొట్టు నామపు పెట్టు కమండలము కాషాయపు కట్టు ఆత్మజ్ఞానిని యోగిని చేయునా వేషములా విఘ్నతకును దీటు. కామక్రోధములు త్రుంచనివాడు ఇంద్రియలోలుడు ఇచ్ఛాపరుడు మనసున ధీనము చేయనివాడు మునివేషముతో మోక్షమునొందునా. బాహ్యవేషములు భక్తేగావు భక్తికి కట్టు బొట్టు లేదు. బాహ్యవేషములు భక్తే కావు భక్తికి కట్టు బొట్టు లేవు. పొట్టకూటికే వేషము గాని పరసాధనకు పనికే రాదు. పొట్టకూటికే వేషము గాని పరసాధనకు పనికే రాదు. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ తోటకాచార్యుల వారు. వేషభాషలు భక్తి జ్ఞానమునకు కొలమానములు కావు. బోడితల చేసుకొని నామములు పెట్టుకొని కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాజాలడు. బాహ్య వేషములు మోసమునకే గాని మోక్షము సాధించుటకు పనికిరావు. జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేదమంత్రములు పఠించుచుండి మనసు భగవంతునిపై లగ్నము కానప్పుడు ఆ పూజలు నిరర్ధకము. పరమార్థము తెలిసికొనలేని వ్యక్తియే వేషము వ్యక్తి. పరమార్థము తెలిసికొనలేని వ్యక్తి ఏ వేషము వేసినను వ్యర్థమే. జ్ఞాని మనోవాక్కాయ కర్మలు భగవంతునిపై లగ్నము చేయును. అట్టి మహోన్నతుడు సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణ సంపన్నుడై ఉండును. సాటి వారిపై అతి కరుణతో ప్రవర్తించును.
కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనున్నవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగా ఉందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించదము. అంతేగాని గౌరవము వేషభాషలు, మంత్ర పఠన పాఠవము వల్ల కలుగదు. ఆ వేషములు ఉదర పోషణకే గాని దైవ కార్యములకు పనికిరావు. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 16వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.